అయితే అది మరి అది ఎట్లయింది ఏమో అర్థం కాలేదు. వెనక మాట మండి ఫస్ట్ వెనకాల మండి పెట్టేవాళ్ళు సార్. పెట్రోల్ కూడా నిన్న ఓపించినాం మేము, ఈరోజు ఓపించలేదు. అది మళ్ళీ ఒక బండి నేనేనా సరే స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది తీస్తున్నాను క్లియర్ వస్తుందా? ఈరోజు ఏం జరిగింది? ఇప్పుడు రాంగ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం, బట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం, మళ్ళా ఏం జరిగింది, ఇంకా షార్ట్ సర్క్యూట్ ఎట్లా అయింది బండి అంటే చెప్తే అది గ్రూప్లో పెట్టేస్తే అది డైరెక్ట్ పోలీస్ స్టేషన్ సార్ చెప్పండి సార్ ఇది మాచారెడ్డి మేము చౌరస్తాకు ఉన్నాం సార్. చౌరస్తా నుంచి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాం సార్. హాస్పిటల్కి వచ్చి అక్కడ మా వైఫ్ని దిగి అక్కడ నుంచి బండి ఇద్దరు పెట్టి వస్తుంది. రుద్రారం పోదామని ఎక్కడికి వెళ్ళి హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో దిగుతున్నాం ఇక్కడ లైఫ్ హాస్పిటల్. అమ్మాయి యాక్సిడెంట్ మాచారెడ్డి నుంచి వచ్చి హాస్పిటల్లో దింపేసి మళ్ళీ రిటర్న్ గ్రూప్లో పెట్టేస్తే అది డైరెక్ట్ పోలీస్ స్టేషన్ సార్ చెప్పండి సార్ ఇది మాచారెడ్డి మేము చౌరస్తాకు ఉన్నాం సార్. చౌరస్తా నుంచి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినాం సార్. హాస్పిటల్కి వచ్చి అక్కడ మా వైఫ్ని దింపి అక్కడ నుంచి బండి తీసుకుని ఇద్దరం ఇటు వస్తున్నాం. రుద్రారం పోదామని పోతున్నాం. హాస్పిటల్లో దింపినాం ఇక్కడ లైఫ్ హాస్పిటల్. మా అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి ఖాళీగా ఉండే చూడడానికి వచ్చినాం మాచారెడ్డి నుంచి వచ్చి హాస్పిటల్లో దింపేసి మళ్ళీ రిటర్న్ నేను రుద్రారం వెళ్తుంటే మధ్యలో ఇక్కడికి రాగానే మిస్ఫైర్ అయింది. కొంచెం బండి వెనక ముందుకు అయ్యింది. వెనక ముందుకు అవడతోటి బండి పక్కకు తీసిన లెఫ్ట్ సైడ్ రోడ్ పక్కకు తీసిన బండి మంటలు చేశాను. మంటలు తిరుగుతుంటే ఇక మా మామయ్య దిగుతుంటే కొద్దిగా ఒక 5-6 సెకండ్లకి పెట్రోల్ ట్యాంక్ వెళ్ళి అదే మేము వెళ్ళిపోయాం దూరం. పెట్రోల్ ట్యాంక్ వెళ్ళి పెద్ద మంట మండి మేము మంట మండుతో దూరం వెళ్ళిపోయినాం సార్. వెళ్ళిపోయి ఫోన్ చేసినాం అంతే సార్. కట్ చేసి ఫోటో తీసుకొని గ్రూప్లో వేసేసి మేము కూడా హాస్పిటల్